తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామముకి స్తుతిగన మహిమ, దేవుని సత్యనామముకు మహిమ. హల్లెలూయా. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే, లాస్ట్ మంత్ నేను ఇక్కడ వచ్చినప్పుడు ఏ వాక్యం మాట్లాడానో ఎవరికైనా నమ్మకం ఉందా? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీకు సందేశం, వాక్య సందేశం ఏమిచ్చాను? రోమా ఏం మాట్లాడాను అయ్యా? చెప్పండి, సంగతి ఏమి, మెసేజ్ ఏమి? హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ గురించి సిస్టర్ చెప్తున్నారు, చెప్పండి అయ్యా. 3 విషయాలు. హ్యాపీ, వెరీ గుడ్. చూడండి, బ్రదర్ కరెక్ట్గా సిస్టరు హ్యాపీ న్యూ ఇయర్ గురించి అన్నీ కరెక్ట్గా చెప్పారు. దాంట్లో బ్రదరు క్లీన్గా చెప్పారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ గురించి మనం చూసాం. హల్లెలూయా. సో ఎంటర్ న్యూ ఇయర్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలా అని మనము చూసినారు. దేవునికి మహిమ. ఓకే, ఈరోజు కూడా దేవుడు నా మహిమ కొరకు మన ఒక సత్యము నేర్చుకుంటాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తీసుకోండి, బైబిల్ తీసుకొని నేను చెప్తున్న ఒక సంగతి. ఇట్ ఈస్ ఆల్ ఓపెన్ అండ్ సీట్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. టుడే we are going to see about the fruits. మనం ఈ రోజులో ఫ్రూట్ అంటే అయ్యా ఏం చెప్తాము? ఫ్రూట్, ఫలాలు. వెరీ గుడ్. ఫ్రూట్, ఫలాలు గురించి రహస్యమేమి, సత్యమేమి, బైబిల్ ఏం చెప్తుంది అని మనం ఈరోజు నేర్చుకుంటాము. లెట్ us ఓపెన్ ద ఫస్ట్ వర్స్. మనం చూస్తున్న ఈ ఒక సంగతిలో ఫస్ట్ వచనం మనము మాథ్యూ 21:33-43. మత్తయి సువార్త 21 అధ్యాయము 33 నుంచి 43 వరకు మనం చదువుతాము. మీరు కూడా వాక్యం చెప్పాలమ్మా, సో దట్ అందరూ వింటారు. వాక్యం చెప్పి చదవండి. ఎస్, ఎస్. యేసు ఆయన దేవాలయంలో వచ్చి బోధించినప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనని అడగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా. ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని, మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది చెప్పను. ఒక నిమిషం సార్, కిందకి పోయి స్టాండ్. ఎస్, ఇంకా కొంచెం కిందకి, కొంచెం కింద, ఇంకా కొంచెం కిందకి. చాలు. థ్యాంక్స్ అయ్యా. ఇటుగా ఉందా? థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్స్. చదవండి సిస్టర్. లూజ్కి మీరు చదవండి. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో
పని చేయమని చెప్పగా అది ఏ వాక్యమమ్మా? 28వ వచనం. 20 వచ్చా చదివండి. మీరు ద్రాక్ష తోటములు పోయి పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కాగా పిమ్మట మనసు మార్చుకొని ఉత్తరమిచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. అందుకు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఆ వాక్యం మాత్రం చదివమ్మా. 28 మీరు చదివినది. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు. చూడండి, ఒక మనుషునికి అందరూ మాట్లాడండి. ఒక మనుషునికి ఇద్దరు కుమారుడు ఉన్నారు. ఓకే. అతడు మొదటి వాని యొద్దకు మొదటి అంటే పెద్దవాడు మొదటి వాడికి చూసి కుమారుడా మీరు పోయి ద్రాక్ష తోటములు ఏం చేయండి? పని చేయండి. అంటే బైబిల్ చాలా సంగతి మాట్లాడుతుంది. దేవుడు చాలా సంగతి మా అందుతోట మాట్లాడుతున్నారు బైబిల్లో. దాంట్లో చాలా ముఖ్యమైన ఒక సబ్జెక్ట్ ఏమంటే తోటము. అందరూ చెప్పండి ఏమండి? తోటము. తోటం అంటే ఏముంటుంది? తోటంలో మరం ఉంటుంది, వేరే చెట్లు. సో తోటం అంటే ఆల్మోస్ట్ గార్డెన్, మరం ఉంటుంది, పొలం ఉంటుంది. అర్థమైందా? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు మీరు చూస్తే ఓన్లీ తోటము సంగతి వస్తుంది. బైబిల్ జెనిసిస్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తోటంలో స్టార్ట్ అవుతుంది. దేవుడు అవుట్ సైడ్ తోటం, గార్డెన్ అవుట్ సైడ్ మానవ జాతికి సృష్టి చేసి తోటం లోపల తీసుకొని వచ్చారు. సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈడెన్ గార్డెన్, ఏదెన్ తోటము దేవుడు సృష్టించారు. మనుషుడికి దేవుడు ఎక్కడ సృష్టించారు? అవుట్ సైడ్. అవుట్ సైడ్ తోటం సృష్టి చేసి ఎక్కడ తీసుకొని వచ్చారు? గార్డెన్లో తీసుకొని వచ్చారు. ఓకే. సో మనుషుడి జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? తోటంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడు క్లియర్గా చెప్తారు, తోటంలో ఆదాం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? తోటంలో పని చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా అని చెప్పారు. సో తోటంలో సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రకటన గ్రంథం చూస్తే లాస్ట్లో ఎవరు జయ జీవితం చేస్తారో ఆయనకి దేవుని సముఖంలో పరలోకములో ఉన్న తోటము, అక్కడ ఒక తోటం ఉంది. ఆ వాక్యం చదివి ఈ వాక్యం ఇక్కడే పెట్టమ్మా, నేను చెప్తానా, అప్పుడు చదవండి. ఎవ్రీబడి టేక్ రెవల్యూషన్ 2nd చాప్టర్. రెవల్యూషన్ 2nd చాప్టర్. ఈ రెవల్యూషన్ 2nd చాప్టర్ అక్కడే ఉండాలా. ఫస్ట్ లెట్ us రీడ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఇన్ జెనిసిస్. జెనిసిస్లో ఆ తోటం గురించి దేవుడు ఏం చెప్తారో అది మనం ఫస్ట్ చదువుతాం. రెవల్యూషన్ జెనిసిస్ 2nd చాప్టర్ అందరూ చదవండి. రెవల్యూషన్ అక్కడే పెట్టండి, జెనిసిస్ తీసుకోండి. జెనిసిస్ 2nd చాప్టర్లో మనం చదువుతాము. ఆదికాండము 2వ అధ్యాయము 15th వర్స్, 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దానిలో ఏం చేశారంటే అంచే అవుట్ సైడ్ సృష్టి చేసి ఆదాముకి ఎక్కడ తీసుకొని వచ్చారు? తోటంలో తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? 2 పని చేయాలా. ఏమి? ఒకటి పని చేయాలా, ఇంకొకటి కాయడాలా, అంటే ప్రొటెక్ట్ చేయాలా. సో బైబుల్ అండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ స్టార్టింగ్ విత్ గార్డెన్. బైబుల్లో ఫస్ట్ బుక్లో దేవుడు మనుషునికి సృష్టి చేసినప్పుడు మొదటి సబ్జెక్ట్ ఏమొస్తుంది అంటే దేవుడు మనుషుడికి ఒక తోటం ఇచ్చారు. ఆ తోటం పేరేమి? ఏదెన్ తోటము, ఆశీర్వాదమైన తోటం.
ఈ తోటము దేవుడు ఇచ్చారు. ఇది బైబిల్ స్టార్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎండింగ్ సబ్జెక్ట్, బైబిల్ ఎండింగ్ లాస్ట్ సబ్జెక్ట్ ఏం చూస్తాము? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2nd చాప్టర్. మీరు చదవండి, 7th వర్స్ చదవండి. 7th వర్స్. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి, ఎవరికండి? జయించిన వాడు. ఏ ఒక్క వ్యక్తి ఈ ఒక లోకములో జయ జీవితం చేస్తారో జయించిన వాడికి దేవుని పరదేశి. ఈ పరదేశి ఎక్కడుంది? దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము భుజించునికి దేవుడు ఇస్తారు. టు ఈట్ ఈ విల్ గివ్ ద ఫ్రూట్ ఆఫ్ ద జీవవృక్ష ఫలం. కరెక్ట్ అయ్యా? జీవవృక్ష ఫలం ఇస్తారని వాగ్దానం. ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్టు మీరు అర్థం చేసుకుంటే మన జీవితంలో యేసు ఎందుకు కావాలా, దేవుని వాక్యం ఎందుకు కావాలా అన్న చాలా ఈజీగా మీకు అర్థమైపోయింది. బైబుల్ ఈజ్ అ ఫార్ములా బేస్డ్. బైబుల్ ఒక సిస్టమాటిక్ బేస్గా దేవుడు ఇచ్చారు. అది అర్థం చేసుకుంటే మనకు మా అందరికీ కూడా ఈజీ అయిపోతుంది. బైబిల్ ప్రారంభంలో దేవుడు మనుషుడికి సృష్టి చేసి ఒక గార్డెన్ తయారు చేసి ఆ గార్డెన్లో చాలా ట్రీస్ ఫలమన్నీ పెట్టి ఆ తోటముకు తీసుకొని వచ్చి ఇక్కడే మీరు ఉండాలా, ఈ తోటంలో ఏం చేయాలా, మీరు పని చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా అని అక్కడ పెట్టారు. అది మాత్రం కాదు, అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమంటే ఈ తోటంలో ఉన్న అన్ని ఫలము మీరేం చేయొచ్చు, మీరు తినొచ్చు. బట్ మిడిల్ ఆఫ్ ద ట్రీ, మిడిల్ ఆఫ్ ద గార్డెన్లో ఒక 2 విశేష, టోటల్ అక్కడ 3 కేటగిరీ. ఒకటి గార్డెన్లో ఉన్న అన్ని రకమైన మరము, ఇది ఒక గుంపు. నంబర్ 1. అందరూ ఈడెన్ గార్డెన్లో ఎంత రకం అంటే 2 మాట్లాడతారు. బట్ సాక్షి ఎంత వస్తుంది? బైబిల్ ఎప్పుడు కూడా 3 సాక్షి మాట్లాడుతుంది. ఒకటి మన ఈటింగ్, మనం డైలీ ఫ్రూట్ తింటారు కదా, అలాగా చాలా మరము పెట్టేసి ఇదన్నీ ఒక కేటగిరీ, అన్నీ తినొచ్చు. ఇంకా మధ్యంలో అంటే సెంటర్, మిడిల్ ఆఫ్ ద గార్డెన్లో ఒక 2 విశేషమైన ట్రీ మరము. ఒకటి జీవ వృక్ష మరము, జీవం. ఆ మరంలో ఉన్న పండు అంటే ఫ్రూట్ తింటే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఇది ఒక మరము. ఇంకొక పక్క ఇంకొక మరం పెట్టేసి గుడ్ అండ్ బ్యాడ్ ట్రీ. అదేం చెప్పాలయ్యా? గుడ్ అండ్ బ్యాడ్ అంటే మంచి చెడు ఒక ట్రీ పెట్టారు. పెట్టేసి ఏం చెప్పారంటే మీరు అన్నీ తినొచ్చు అంటే ఏది కూడా తినొచ్చు, జీవవృక్ష పండు కూడా తినొచ్చు, మీరు అన్నీ తినొచ్చు. బట్ ఈ గుడ్ అండ్ బ్యాడ్ ట్రీ ఏం చేయకూడదు, తినొద్దు. తింటే ఏమవుతారు? మీరు చనిపోతారు. ఇలాగా గార్డెన్లో సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. గార్డెన్ వినండి చాలా జాగ్రత్తగా. గార్డెన్ అంటే తోటము. తోటములు 2వ సబ్జెక్ట్ మరము, జీవవృక్ష మరము. 3వ కార్యము ఏమండి? ఫ్రూట్, ఫలం. ఒకటి తోటము, అందరూ చెప్పాలా? ఒకటి ఏమండి? గట్టిగా చెప్పండి. మొదటి సబ్జెక్ట్ ఏమి? తోటం. 2వ సబ్జెక్ట్ ఏమి? మరము. 3వ సబ్జెక్ట్ ఏమి? ట్రీ. చెట్టు. ఐఎమ్ సారీ, చెట్టు. ఐఎమ్ టెలింగ్ ఇన్ ట్రావెల్ లాంగ్వేజ్. మరము, చెట్టు. ట్రీ. నంబర్ 1 గార్డెన్ అంటే తోటము, ట్రీ అంటే చెట్టు, 3rd ఫ్రూట్ అంటే పళ్ళు. ఇది 3 సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనుష్యుడుకు ఈ 3 కార్యముకు బైబిల్లో సంబంధం ఉంది. తోటముకు సంబంధం ఉంది, చెట్టుకు సంబంధం ఉంది, ఫలాలకు సంబంధం ఉంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు తోటముకు పోవచ్చు, ఆ మరం చెట్టు పండు మీరు తినొచ్చు, అన్నీ మరం పండు తినొచ్చు. బట్ ఒకటి నేను వద్దు అని ఏం చెప్తున్నానో అదేం చేయకూడదు, తినకూడదు. తింటే ఏమొస్తుంది? మీకు మరణం వస్తుంది అని చెప్తున్నారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా ఆదం ఏం చేశారు? ఆదమవ్వ ఏం చేశారు? దేవుడు ఏ ఒక్క కార్యం వద్దు అని చెప్పారో అదే కార్యం ఏం చేశారు?
చేశారు. చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోండి. తోటము ఒక ఆశీర్వాదం, మరము ఒక ఆశీర్వాదం. ఓకేనా? ఈరోజు కూడా మనకు రైన్ అన్నీ వస్తుందంటే కారణం ఏమండి? మరమే. సో తోట ఒక ఆశీర్వాదంగా ఇచ్చారు, చెట్లు ఒక ఆశీర్వాదంగా ఇచ్చారు, పొలము ఒక ఆశీర్వాదంగా ఇచ్చారు. ఈ ఆశీర్వాదం అన్నీ ముందుకు పోవాలా, కంటిన్యూ అవ్వాలంటే ఒక ఆజ్ఞ ఇచ్చారు. నేను ఏ ఒక చెట్టు పండు తినకూడదని చెప్తానో అదేం చేయకూడదు, తినకూడదు. బట్ ఆదాం ఏం చేశారు? ఏ ఒక్క కార్యం దేవుడు వద్దు అని చేశారో అదే తినేశారు. తినేసి ఏమైంది? ఫెయిలియర్ వచ్చింది. ఏమొచ్చింది? ఫెయిలియర్. ఫెయిలియర్ అంటే ఏమి అయ్యా? ఫెయిలియర్ తెలుగులో ఏం చెప్తారు? ఫెయిలియర్. పాసు, ఫెయిల్. పాస్ అంటే జయ జీవితం. పాస్ అంటే ఏమండి? దేవుడు ఏ మాట చెప్తారో ఆ మాట విన్ని అలాగా మనం జీవిస్తే అక్కడ ఒక జయ జీవం వస్తుంది. ఏం జీవం వస్తుంది? జయ జీవం. ఇప్పుడు ఆదాము జయ జీవితం రావట్లేదు. ఆదాంకి ఏమొచ్చింది? ఆయన ఫెయిల్ అయిపోరా, అవిధేయత అయిపోయింది. ఇట్స్ ఓకే పర్వాలేదు. అవిధేయత వచ్చింది, ఆయన జీవితంలో జయ జీవితం లేదు. ఇప్పుడు చూడండి, బైబిల్ ప్రారంభమే జయ జీవితం రావాలా అని దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఆదామవ్వ చేసిన క్రియలు అవిధేయత వచ్చింది, అందుకు జయ జీవితం లేదు. ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఒక ఫెయిలియర్ వచ్చింది. ఇది బైబిల్ సంగతి. అందుకే ఇప్పుడు ప్రకటనా గ్రంథంలో ఏం చెప్తుంది అంటే, ప్రకటనా గ్రంథంలో మీరు బ్యాప్తిజమా తీసుకుంటే పరలోకం పోవచ్చు, మీరు దశమాంశం ఇస్తే పరలోకం పోవచ్చు, మీరు సంఘాలకు వచ్చి ఆరాధన చేస్తే పరలోకం పోవచ్చు. అలాగేం చెప్పలేదు ప్రకటనా గ్రంథంలో. ఆ ఫార్ములా, సేమ్ ఫార్ములా దేవుడు తీసుకొని వస్తారు. లాస్ట్ బుక్లో ఏం చెప్తారంటే, ఏ ఒక్క వ్యక్తి జయ జీవితం చేస్తారో ఆయనకు దేవుడి పరలోకములో ఒక తోటం ఉంది. ఆ తోటములో ఉన్న జీవవృక్ష, చదవమ్మా మళ్ళీ ఆ వాక్యం చదవండి. జయించు వాడికి ఎవరికండి? అందరూ చెప్పండి, ఎవరికి? అంటే మీరు, నేను చర్చికి ఎందుకు వస్తున్నారు? అందరూ గట్టిగా చెప్పాలా. చర్చికి ఎందుకు వస్తున్నారు? జయ జీవితం. పాట ఎందుకు పాడుతున్నారు? అందరూ రిపీట్ చెప్పాలా. చర్చికి ఎందుకు వస్తున్నారు? జయ జీవితం. జోరుగా చెప్పండి. పాట ఎందుకు పాడతారు? ఆఫరింగ్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఇదన్నీ ఎందుకు చేస్తారంటే మన రిజల్ట్ ఏమున్నాలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్మాల్ బాయ్ ఆర్ గర్ల్ స్కూల్కి పోతున్నారు. ఏం ఉద్దేశము? పాస్ అవ్వాలా. యూనిఫామ్ వేసుకొని పోతున్నారు. ఏం ఉద్దేశము? పాస్ అవ్వాలా. ఫీజు కడతారు. ఏం ఉద్దేశము? హోంవర్క్ చేస్తారు. ఏం ఉద్దేశము? అంటే ఒక చిల్డ్రన్ స్కూల్కి పోయి ఏం యాక్టివిటీ చేస్తే కూడా రిజల్ట్ ఏమండి? పాస్ అవ్వాలి. అలాగే క్రిస్త జీవితంలో మన క్రిస్టియన్ యాక్టివిటీ ఏం చేస్తే కూడా అదర రిజల్ట్ ఏమిగా ఉండాలా? జయ జీవితం. ఈ జయ జీవితం ఒక లేదు మన జీవితంలో, మనం ఫెయిల్ అయిపోయారంటే అన్ని కార్యము శూన్యమైపోతుంది, నిత్య జీవ కొరకు ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకే ఇదన్ని కార్యక్రమం మనం ఎందుకు చేస్తారంటే మన జీవితంలో జయ జీవితం ఉండాలా. చదవమ్మా ఇప్పుడు. జయించు వానికి దేవుని పరదేశులు ఉన్న జీవవృక్ష ఫలములు. ఎక్కడుందమ్మా? అది ఎక్కడుంది? లేదు, ఆ మరం ఎక్కడుంది? చదవండి. దేవుని యొక్క స్థలములో ఉంది. ఎక్కడ దేవుని స్థలము? పరలోకం. అంటే ఆదాంకి ఇచ్చింది ఎక్కడ? ఏదైనా తోటంలో. ఏదైనా తోటలో ఒక అవకాశం ఇచ్చారు, ఆయన అవకాశం ఉపయోగం చేసుకోలేదు. ఇప్పుడు దాంట్కింత శ్రేష్టమైన ఒక గార్డెన్ ఎక్కడుంది? పరలోకంలో. దేవుడు ఎక్కడున్నారో అక్కడ ఉంది. అక్కడ కూడా ఒక జీవవృక్షం ట్రీ ఉంది. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి జయ జీవితం చేస్తారో ఆయనకి ఆ ఒక ఫలం నేను ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. అంటే బైబిల్ స్టార్టింగ్లో తోటం ఉంది, అది భూమిలో ఉన్న ఒక తోటం. బైబిల్ ఎండింగ్లో ఒక తోటం ఉంది, అది పరలోకంలో ఉన్న తోటం. బైబిల్ ఆరంభంలో ఒక మరం ఉంది, అది ఏదెన్ తోటంలో ఉన్న మరం. బైబిల్ లాస్ట్ పుస్తకంలో ఒక మరం ఉంది, ఆ మరం ఇక్కడ ఉంది, పరలోకంలో ఉంది. ఇక్కడ కూడా బైబిల్లో ఆ మరములు ఆ చెట్లు, ఆ ఒక ట్రీలు, ఒక ఫ్రూట్ దేవుడు పెట్టారు. ఇక్కడ కూడా పరలోకంలో ఉన్న తోటంలో ఉన్న ఆ ఒక ట్రీలు, ఒక ఫ్రూట్ దేవుడు పెట్టారు. ఇక్కడ ఆదాం ఈ ఫ్రూట్ తినలేదు, దేవుడు వద్దు అని చెప్పిన ఫ్రూట్ తినేశారు. అందుకే దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆ ఒక ఫ్రూట్ మీకు కావాలా అంటే మీరు ఆదాములాగా ఉండకూడదు. మీరు నేనేం చెప్తానో ఆ మాట విన్ని ఆ మాట అనుసారంగా మీరు చేస్తే పరలోకములు, ఆ ఒక తోటములు, ఆ ఒక చెట్లు ఉన్న ఆ ఒక ఫ్రూట్ మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. హల్లెలూయా చెప్తాము, అందరూ కై పెట్టేసి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆ ఫ్రూట్ కావాలా? వద్దా? కావాలా వద్దా? చెప్పండి గట్టిగా. అందరూ కావాలా? సరే, ఎవరు కూడా వద్దు అని చెప్పట్లేదు, నాకు తెలిసి అందుకు ఆ ఫ్రూట్ కావాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద సీక్రెట్ టు టేక్ దట్ ఫ్రూట్? ఆ పండు, ఆ ఫ్రూటు పరలోకం పోయి అది దేవుడు ఇవ్వాలా, మనం తీసుకున్నాలా అంటే సీక్రెట్ ఏమంటే ఒకటే ఒకటి, జయ జీవితం. చెప్పండి, జయ. ఈ జయ జీవితం ఎలాగ వస్తుంది? ఈ జయ జీవితం ఎలాగా వస్తుంది అంటే వినండి. ఆదాం ఎందుకు జయ జీవితం చేయలేదు? ఈ జయ జీవితం ఎలాగ వస్తుంది అంటే, ఈ జయ జీవితం దేవుని మాట ఎవరు విన్ని, ఏ ఒక్క వ్యక్తి దేవుని మాటకి వినేత నుంచి ఒబే చేసి ఆ దేవుని ఆజ్ఞ ఎలాగుందో అలాగా జీవనం చేస్తారో ఆయనకే జయ జీవితం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఒకటి జయ జీవితం రావాలా అంటే ఒకటి దేవుడి మాట వినాలా. అందరూ చెప్పండి, దేవుడి మాట ఏం చేయాలా? వినాలా. రెండవ స్టెప్పు, దేవుడి మాట విన్ని ఆ మాట హృదయంలో పెట్టుకున్నాలా. ఇది దేవుడు నాకు ఇచ్చిన మాట, ఆజ్ఞ అన్నీ హృదయంలో పెట్టుకొని, మూడవ కార్యం ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ దేవుడిచ్చిన ఒక మాట అలాగే జీవనం చేసినకి నిర్ణయం చేయాలా, తీర్మానం చేయాలా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అప్పుడు మనం చూసినప్పుడు బైబిల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఏం చేయలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుడు మాట విన్ని 100% ఏం చేయలేదు. చెప్పండి, ఎవరైనా చేశారా? మీరు అబ్రహాం తీసుకోండి, మోసే తీసుకోండి, డేవిడ్ తీసుకోండి, అందరూ కూడా దేవుడు మనుషునే, డౌట్ లేదు. బట్ ఎక్కడో ఒక ప్లేస్లో జయ జీవితం ఏం చేయలేదు, మిస్ అయిపోయారు. ఇప్పుడు మీకు నాకు రోల్ మోడల్ ఎవరు లేదు. ఈ జయ జీవితం చూపించాలా, ఒక రోల్ మోడల్ కావాలా కాదా? ఇప్పుడు నేను తెలంగాణ నుంచి బెంగళూరు పోవాలంటే ఏం కావాలా? నాకు ఒక మార్గం కావాలా కదా? అప్పుడు మార్గమే లేదు. ఈ జయ జీవితం మార్గంలో పోవాలంటే ఏం లేదు, మార్గం లేదు. అబ్రహాం మార్గం లేదు, ఈసాకు మార్గం లేదు, యాకోబు మార్గం లేదు, మోసే మార్గం లేదు. ఎవరన్నా చెప్పారా నేనే మార్గం అని? చెప్పండి. ఎంత పెద్ద సేవ చేశారు మోసే, ఎంత పెద్ద సేవ చేశారు, నేనే మార్గం అని చెప్పారా? దావీదు ఎంత పెద్ద పని చేశారు, నేనే మార్గం అని చెప్పారా? ఎందుకు ఎప్పుడైనా థింకింగ్ చేశారా? ఎందుకు ఎవరు కూడా నేనే మార్గం అని చెప్పనికి సాధ్యం లేదంటే, ఏ ఒక్క వ్యక్తి కూడా జయ జీవితం చేయలేదు. అందుకే ఏ ఒక్క వ్యక్తి కూడా నేనే మార్గం అని చెప్పనికి సాధ్యం లేదు. ఇప్పుడు జయ జీవితం చేసిన ఒకే వ్యక్తి, ఒకే రోల్ మోడల్ ఎవరంటే యేసయ్య. క్లాప్ కొట్టండి, హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. జయ జీవితం చేసిన ఒక వ్యక్తి ఎవరండి? యేసయ్య. ఆయనే. అందుకే ఆయన చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం. ఏం చెప్పారు యేసయ్య? ఈ లోకములో నీకేముంది? కష్టం ఉంది, ఉపద్రవం ఉంది. మళ్ళీ నేను లోకం ఏం చేశాను? జయించాను. మీరు ధైర్యంగా ఉండండి. నేను లోకం జయించానంటే మీరు కూడా ఏం చేయొచ్చు?
హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య భూమికి వచ్చి తండ్రి అయిన మాట విన్ని, ఆజ్ఞ విన్ని అలాగే జీవించారు. అదే జయ జీవితం. హల్లెలూయా. ఇప్పుడు ఎಷ್ಟో కష్టం, నష్టం, వేదన, ఉపద్రవ మధ్యంలో యేసయ్య జయ జీవితం చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు నాకు కూడా కష్టం ఉంది, నష్టం ఉంది, వేదన ఉంది, ఉపద్రవం ఉంది. ఈ మధ్యంలో మీకు నాకు ఆధారం, ఒక గ్యారంటీ, మనం కూడా జయ జీవనం చేయవచ్చు. ఒక గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జయ జీవనం చేయనికి సాధ్యం ఉందా లేదా? ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు యేసయ్య. ఇప్పుడు ఆరంభ పుస్తకం చెప్తుంది మానవ జాతి జయ జీవితంలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ బుక్ ప్రకటన గ్రంథం చెప్తుంది జయ జీవితం చేస్తే మాత్రం ఏం దొరుకుతుంది? పరలోక జీవితం దొరుకుతుంది. ఇప్పుడు మధ్యలో అక్కడ పోవాలంటే అక్కడ పోనికి ఒక మార్గంగా, సత్యంగా, జీవంగా వచ్చి నేను ఉంటాను, నేను మీకు నా మార్గం చూపించారు. ఎందుకంటే నేను ఈ లోకముకు జయించానని చెప్పిన ఒక వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఏ కార్యములు జయించారంటే పాపములు జయించారు. ఏములు జయించారు? పాపములు చాలా రకం పాపం ఉంది. దాంట్లో మెయిన్ పాపం ఏమని తెలుసా మీకు? దేవుని చెప్పుతున్న మాట విన్ని అలాగా జీవనం చేయలేదంటే పాపములో పెద్ద పాపం అదే. అర్థమవుతుందా మీకు? మీరు ఏం లోకమైన పాపం ఏం చేసి కూడా దేవుడా మీ రక్తం నుంచి, యేసు రక్తం నుంచి శుద్ధీకరణం చెయ్యి అంటే దేవుడు ఏం చేస్తారు? శుద్ధీకరణం చేస్తారు. అందుకే యేసు మన కోసరం జీవం ఇచ్చారు, రక్తం ఇచ్చారు. ఇప్పుడు ఏ ఒక పాపము క్షమాపణ లేదంటే వినండి, మన ఈ లోకంలో దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్లో ప్రతిరోజు దేవుడు మాట విన్ని అలాగా జీవించాలా, అప్పుడే జయ జీవితం వస్తుంది. ఇప్పుడు దేవుడు మాట విన్ని అలాగా జీవనం చేయలేదంటే జయ జీవితం రావట్లేదు. ఎందుకంటే దేవుడు మాట విన్ని అలాగా ఎవడు చేయలేదో అది పాపములు పెద్ద పాపముగా అయిపోతుంది. చెప్పండి, పాపములు పెద్ద పాపం ఏమండి? చెప్పండి. ఏం వినకపోదు? దేవుని మాట వినకపోతే పాపములు పెద్ద పాపం. ఇప్పుడు ఎవరు కూడా పర్ఫెక్ట్గా దేవుడి మాట విని అలాగా జీవనం చేయలేదు. యేసు ప్రభు వచ్చారు, సైతాన్ వచ్చి 3 సారి యేసు ప్రభువుకు చెప్తుంది నేను చెప్తున్నా అలాగా చెయ్యి అని. యేసు చేశారా? లేదు. యేసు చెప్పారు దేవుడు ఏం చెప్తారో అది మాత్రం నేను అలాగనే జీవించి అలాగనే చేస్తానని. సైతాను చెప్పిన మాట వినలేదు, దేవుని చెప్ప మాట విన్ని జయ జీవితం చేశారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆ కల్వారి శిలువలో యేసు ప్రభువ మరణ, ఆ ఒక డెత్, ఆ టైం వరకు ఆయన జీవితంలో ఒక్క మాట కూడా సైతాన ఆలోచన విన్ని యేసు ప్రభు చేయట్లేదు. 100% దేవుని మాట విన్ని జీవనం చేశారు. ఇదే చెప్తావు జయ జీవితం. ఇదేమండి? ఇప్పుడు మీరు నేను కూడా జయ జీవితం చేయాలంటే ఈ ఆదివారం వచ్చి చర్చికి వచ్చి జస్ట్ మాట వింటున్నారు కదా, బైబిల్ వాక్యం వింటున్నారు కదా, అది మాత్రం కాదు. ఈ మాట విన్నాలా, ఇది నంబర్ 1 స్టేజ్. ఈ మాట హృదయంలో పెట్టుకున్నాలా, నంబర్ 2 స్టేజ్. ఈ మాట అలాగా సోమవారం నుంచి శనివారం వరకు, మండే టు సాటర్డే, మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం వస్తున్నాం కదా, అది వరకు ఈ ఒక 7 days ఎవ్రీడే దేవుని మాట అలాగే మన జీవించి మన సైతాన కార్యములు జయ జీవితం చేయాలా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అంటే జయ జీవితం అంటే జయం అంటే ఏం చేయాలా? ఒక 2 మనుషుల మధ్యలో జయం కావాలంటే ఏం చేయాలా? యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా. జయం కావాలంటే ఏం చేయాలా? యుద్ధం చేయాలా. ఇప్పుడు యేసు ప్రభువు బైబిల్ చెప్తుంది మీకు నాకు మనుష్యతోట ఏం లేదు. గట్టిగా చెప్పండి, మనుష్యతోట ఏం లేదు.
బట్ చాలా క్రిస్టియన్ కూడా ఇప్పుడు తప్పుగా ఏం చేస్తున్నారంటే చాలా నార్మల్ కార్యం కంది మనిషితోట ఏం చేస్తారు, యుద్ధం జగడం చేస్తారు. ఇది నాది, ఇది నీది, ఇది నేనే చేశాను, ఇది మీరే చేశారు, ఈ ప్రాబ్లంకి నేను కారణం లేదు, మీరు కారణం. ఇలాగా మనిషి హస్బెండ్ వైఫ్ తోట, చిల్డ్రన్ తోట, పేరెంట్స్ తోట, ఫ్రెండ్స్ తోట, అన్నీ ఈ వరల్డ్లో మనుష్య తోట మనము జగడం యుద్ధం చేస్తున్నాం. బట్ బైబిల్ చెప్తుంది మనుషుడు మీ అలాగనే దేవుడు సృష్టించారు. నేను దేవుని యొక్క స్వరూపం, మీరు కూడా. ఎంతమంది ఆమె చెప్తారు చెప్పండి? ఎంతమంది చెప్తారు మీరు దేవుడు స్వరూపమా? మీరు కూడా దేవుడు స్వరూపమా? ఇప్పుడు మీరు దేవుడి స్వరూపం అంటే వేరే వ్యక్తి కూడా. ఇప్పుడు రెండో దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తితోట ఎందుకు జగడం చేయాలా? జయ జీవితం రావడానికి సాధ్యం లేదు. అందుకే దేవుడు చెప్పారు మన జగడం అన్నీ ఎవరితోట చెప్పండి? ఎవరితోట? డెవిల్, సాతాన్ తోట. ప్రతిరోజు మీకు నాకు ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం ఎక్కడ వస్తుంది? సైతాను, స్పిరిచువల్ వార్ యుద్ధం డైలీ వస్తుంది. ఆ యుద్ధములు జయించాలంటే ఒకే ఒక వెపన్ ఉంది. ఆ ఒకే ఒక వెపన్ ఏమంటే దేవుని ఒక వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంత ప్రేయర్ చేసి, ఎంత ఆరాధన చేసి, ఎంత చర్చికి వచ్చి సైతాన్ మాట ఏమన్నా, ఆలోచన ఏమన్నా విన్ని అలాగా జీవిస్తే జయ జీవితం రానికి సాధ్యము లేదు. ఇప్పుడు జయ జీవితం కావాలంటే ఎలాగా యేసు ప్రభువా సాతాన మాటకి రిజెక్ట్ చేశారు? ఎంత టైం రిజెక్ట్ చేశారు? 3 టైం. ఈ ఒక ఫస్ట్ టెస్టింగ్ ఏమండి? ఈ ఒక స్టోన్ తీసుకోండి, ఏం చేయండి? రాయి తీసుకోండి, రొట్టెలు చేయండి. యేసు ప్రభు ఏం చెప్పారు? అది వద్దు, మనుషుడు రొట్టెలు మాత్రం జీవించలేదు, దేవుని వాక్యములు జీవిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ యుద్ధం చేస్తారంటే ఎలాగా? ఒక కత్తి తీసుకొని వచ్చి మీ తోట యుద్ధం చేయట్లేదు. సైతాను అబద్ధం తీసుకొని వచ్చి యుద్ధం చేస్తారు. ఏం తీసుకొని వచ్చి? మీ జీవితంలో ఏమో డబ్బు కావాలా, మీ జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలా, మీ జీవితంలో ఒక ఆరోగ్యం కావాలా. సైతాను ఏం తీసుకొని వస్తారు ఆ టైంలో? ఒక అబద్ధ మాట తీసుకొని వచ్చి అబద్ధ కార్యం చెప్పేసి మీరు ఇలాగా చేయండి అని యుద్ధం చేస్తారు. అప్పుడేమన్నా మీరు అబద్ధ మాట విన్ని, అబద్ధ ఆలోచన విన్ని, సైతాన్ మాటలు విన్ని పోతే మీ జీవితంలో ఫెయిలియర్ వస్తుంది. అందుకే యేసు ప్రభు ఏం చేయలేదు? సైతాన్ చెప్పిన అప్పుడు యేసు ప్రభు వేరేమో అన్య భాష మాట్లాడలేదు. సైతాన్ తోట యేసు ప్రభు జయ జీవనం చేశారు. అక్కడ ప్రైజింగ్ చేయలేదు, ఆరాధన చేయలేదు. ఏం చేశారు? దేవుడు వాక్యం చెప్తుంది మనుష్యుడు రొట్టె నుంచి మాత్రం లేదు, దేవుని వాక్యం నుంచే జీవిస్తారని చెప్పారు. హల్లెలూయా. రెండవసారి ఏం చెప్పారు సైతాను? మీరు ఒక పెద్ద దేవాలయం పైన తీసుకొని పోయి అక్కడి నుంచి ఏం చెయ్యి, అలాగ చేస్తే దేవుడి దూరంలో వచ్చి ఏం చేస్తారు? కాపాడుతారని. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు ఏం చెప్పారు చెప్పండి? తెలియదు ఎవరికో. సైతాన్ అలాగా చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? అలాగ లేదు, ఎవరు కూడా దేవుడికి పరిశోధన చేయకూడదని కూడా ఏమైంది? బైబిల్లో రాసింది. హల్లెలూయా. మన జీవితంలో ఎంతో సమయము దేవుడు పరిశోధన చేయొద్దు అని చెప్తే కూడా మనం ఏం చేస్తాం? మళ్ళీ దేవుడా మీరు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను, మీ ఈ కార్యం నాకు చెయ్యి, నేను ఈ కార్యం మీకు చేస్తాను. పరిశోధన దేవుడికే మన టెస్టింగ్ చేస్తారు. యేసు ప్రభు చెప్పారా? అలాగొద్దు, దేవుడికి ఎవరు కూడా పరిశోధన చేయకూడదు. మూడవ కార్యం సైతాన్ ఏం అడిగారు? ఈ లోకమన్నీ నా కరంలో, నా హ్యాండ్లో ఉంది, మీరేమైనా నాకు ఆరాధన చేస్తే నేను ఇదో మీకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు యేసు ప్రభువా చెప్పారు, ఇజ్రాయెల్ని కాపాడుతున్న దేవుడు ఒక్క దేవుడికే ఏం చేయాలా? ఆరాధన చేయాలని చెప్పారు. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు యేసు ప్రభువా సైతాను తోట జయం జీవనం చేశారు. ఎలా చేశారంటే సైతాన మాట యేసు ప్రభువా విన్నట్లేదు, దేవుడు మాట విన్ని జీవించారు. అందుకే యేసు ప్రభువా లోపల పాపం రావట్లేదు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీ లోపల
నా లోపల పాపం రావట్లేదంటే మనము దేవుని వాక్యం స్వీకారం చేయాలా, సైతాన అబద్ధం ఏం చేయాలా? రిజెక్ట్ చేయాలా. సైతాన ఇస్తున్న ఆలోచన, సైతాన్ డైరెక్ట్ వచ్చి ఆలోచన ఇస్తారా? మీకేమన్నా పరిస్థితి ప్రాబ్లం ఉంటే సైతాన్ డైరెక్ట్ వచ్చి ఇస్తారా ఆలోచన? మీ నైబరు, మీ ఫ్యామిలీ పీపుల్ ఎవరైనా కూడా వచ్చి ఆలోచన ఇస్తారు. మీరు ఖచ్చితంగా చూడాలా. ఏం చూడాలంటే ఈ ఆలోచన బైబిల్లో ఉంటే అది ఎవరిచ్చిన ఆలోచన? ఆ సహోదర, ఆ సహోదరి తోట దేవుడు ఇస్తున్న ఆలోచన. హల్లెలూయా. ఎవరన్నా ఇస్తున్న ఆలోచన బైబిల్ లేదంటే అది ఎవరి ఆలోచన లేదు, దేవుడిచ్చిన ఆలోచన లేదు, అది సైతాన్ ఇస్తున్న ఆలోచన. మన ఆలోచనకి ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు అంటే సైతానుకు ఎలాగా జయించాలా అంటే దేవుని మాట విన్ని అలాగా జీవిస్తే మాత్రము సైతానికి జయజీవనం చేయవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ ఆరంభంలో మనుషుల జీవితంలో ఒక ఫెయిలియర్ వచ్చింది. బైబిల్లో ఎండింగ్లో జయం చేయాలా అని చెప్పింది. ఇప్పుడు ఎలాగా జయించాలా అంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఆయనే జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆ రోల్ మోడల్కి మనం అర్థం చేసుకున్నాలా అంటే ఇక్కడ ఒక వాక్యం మనం చదివాం. మళ్ళీ అక్కడ రామా 28 అంటే మాథ్యూ 21:28. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని. చూడండి, మొదటి పెద్దవాడు ఏం చెప్తారంటే ఒక తోటం ఉంది, తండ్రికి ఒక తోటం ఉంది, ఆ ద్రాక్ష తోటంలో పోయి ఏం చేయి, మీరు పని చెయ్యని తండ్రి చెప్తారు. ఇప్పుడు పెద్దవాడు ఏం చెప్తారు? అందరూ చెప్పండి, పోనున్నా. కరెక్ట్గా వినండి, కరెక్ట్గా వినండి, చదవండి సిస్టర్. వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని. ఏమని? పోను అని ఉత్తరం ఇచ్చి పిన్నటి మనస్సు మార్చుకొని ఏం చేశారు? ఫస్ట్ ఆయన లేదు, టైం లేదు, నేను పోలేదు అని చెప్పి పిన్న మనస్సు మారి ఏం చేశారంటే మళ్ళీ ఎక్కడ పోయారు. రెండవ వాడికి వచ్చి అయ్యా పోతున్నాను అని చెప్పి పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. 2 వ్యక్తి ఎగ్జాంపుల్ ఉండండి, వినండి, జాగ్రత్తగా చూడండి. నాకు ఎగ్జాంపుల్ 2 పీపుల్ ఉన్నారు. ఒక సన్ ఏం చేస్తారంటే నేను పోవలేదు, మీ మాట వినలేదు, నాకు టైం లేదని చెప్పేసి ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయారు. పోవట్లేదని చెప్పి కూడా మళ్ళీ తండ్రి చెప్పిన మాట మళ్ళీ విన్ని హృదయంలో వచ్చి మారు మనస్సు పొందుకొని, నా తండ్రి చెప్పినారు కదా, అది మన తోటమే కాదా, అక్కడ పోయి పని చేస్తే మా అందరికీ ఆశీర్వాదం కాదా అన్ని మారు మనస్సు పొందుకొని పోలేదు అని చెప్తే కూడా మారు మనసు చేసి ఏం చేశారు? పోయినారు. బట్ ఇంకొక వ్యక్తి, ఇది ఎవరంటే బిలీవర్ టైపు. ఎవరిది? మన బిలీవర్ టైపు. ఎలాగా చెప్పండి సిస్టర్, చదవండి. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం మీ కూడా తోటం పోయి పని చేయప్పా అని చెప్పారు. వాళ్ళు అయ్యా పోతున్నానయ్యా, ప్రేయర్ చేయండి, అయ్యా ప్రేయర్ చేస్తానయ్యా, ఆరాధన చేయండి, అయ్యా ఆరాధన చేస్తానయ్యా, చర్చికి కరెక్ట్ టైం రండి, అయ్యా కరెక్ట్గా వస్తానయ్యా. ఎక్కడ వస్తారు కరెక్ట్గా? ఎవ్రీ సండే ఎప్పుడెప్పుడు నేను వస్తానో అప్పుడప్పుడు చూస్తున్నాను. నేను అయ్యా వస్తున్నప్పుడు ఒక 10 పీపుల్ ఉంటారు, మళ్ళీ 15 మినిట్స్లో కొంచెం, హాఫ్ అన్ అవర్లో కొంచెం, అన్నీ ఆరాధన మెసేజ్ స్టార్ట్ అయినప్పుడే చాలా పీపుల్ వస్తారు. మళ్ళీ ఏం చెప్తారు ప్రతి టైము? కరెక్ట్గా వస్తున్నారా అడిగినప్పుడు ఏం చెప్తారు? వస్తున్నానయ్యా. అందరూ ప్రేయర్ చేస్తారా? చెప్పండి. చేస్తానయ్యా. ఆరాధన చేస్తారా? చేస్తానయ్యా. బైబిల్ రీడింగ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తానయ్యా. చేస్తారని చెప్పి ఏం చేయలేదమ్మా. ఇది ఎవరు చెప్పండి?
ఈ రెండవ కేటగిరీ ఎవరు చెప్పండి? చూడండి, అయ్యా ఒక పర్సనే మేము అన్ని కరెక్ట్గా ఒప్పుకుంటారు. మారు మనస్సు ఎవరికి ఉందో ఆయనే జయ జీవితం చేస్తారు. మారు మనస్సు లేదు, యాక్టింగ్ క్రిస్టియన్గా ఉండకూడదు. ఏం యాక్టింగ్ క్రిస్టియన్? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అదే యాక్టింగ్ క్రిస్టియన్. యాక్టింగ్ క్రిస్టియన్గా ఉండకూడదు. చేస్తానయ్యా, చేస్తానయ్యా, ఖచ్చితంగా చేస్తానయ్యా, ఈ వీక్ బైబిల్ రీడింగ్ చేస్తానయ్యా, గ్యారంటీ చేస్తానయ్యా. నెక్స్ట్ వీక్ ఇస్తే అయ్యా టైం లేదయ్యా. యాక్చువల్లీ ఫస్ట్ వ్యక్తి అక్కడ చెప్పారు, అలాగే చెప్పారు, నేను పోలేదు, పనికి పోలేదని చెప్పాను, తోటం పోలేదని చెప్పాను. ఆన్ ద వే ఏం జరిగింది? మారు మనసు జరిగింది. ఈ మారు మనసు ఏ ఒక వ్యక్తికి వస్తుందో ఆయనకి ఖచ్చితంగా జయ జీవితం వస్తుంది. అలేలే చెప్పండి. ఏ ఒక్క వ్యక్తికి మారు మనసు లేదు, చేస్తాను చేస్తాను చేస్తాను, డెత్ వరకు ఆయన చేయట్లేదు. ఎక్కడి వరకు? ఫైనల్గా డెత్తే వచ్చేస్తుంది. చేస్తాను చేస్తాను, ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, మళ్ళీ చేస్తాను, చూస్తాను, ఇలాగే చెప్పేసి యేసయ్య ప్రభువే వచ్చేస్తారు, ఇంకా ఏం చేయట్లేదు. ఇలాగా జీవనం చేస్తే జీవితం వస్తుందా చెప్పండి? వస్తుందా? ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి తోటముకు పోతానని చెప్పి పోవట్లేదు, ఇంకొక వ్యక్తి పోలేదు అని చెప్పి అక్కడ పోయారు. రెండును చూడండి, కన్క్లూజన్ చూడండి. ఈ రెండు కేటగిరీలో ఏ ఒక వ్యక్తి తండ్రికు ఏమమ్మా రాసింది అక్కడ? తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడెవరు? మొదటి వ్యక్తి. అంటే ఒక్క కార్యం అర్థం చేసుకునండి, మీ ఇష్టమానుసారంగా మీరు జీవనం చేస్తే జయ జీవితం రానికి సాధ్యం లేదు. ఇంకొక వ్యక్తి ఇష్ట ప్రకారం జీవనం చేస్తే కూడా జయ జీవితం రావట్లేదు. జయ జీవితం ఎక్కడ వస్తుందంటే మీ తండ్రి ఇష్ట ప్రకారం మీరు చేయాలా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరలోకం నుంచి అబ్రహాం చూసి దేవుడు ఇలా చెప్పలేదు, ఈయన నాకు ఇష్టమైన పుత్రుడు అని చెప్పలేదు. ఎవరికి కూడా చేసి దేవుడు అలాగా చెప్పలేదు. దేవుడు అలాగా చెప్పిన ఒకే వ్యక్తి ఎవరంటే యేసయ్య. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆయన బాప్తిజమా తీసినప్పుడు మళ్ళీ ఒక మౌంట్ అయ్యా, రూపాంతరం ఆ ప్లేస్లో ఒక శబ్దం వచ్చింది, ఈయనే నా పుత్రుడు, ఈయన కిరిలో నేను ఎలాగున్నాను? ఆనందముగా ఉన్నాను. హల్లెలూయా. అంటే యేసయ్య తోట మాత్రమే తండ్రి ప్రియముగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్న ఒక్క కార్యం కూడా తండ్రి మాట విని ఆ మాట అనుసారంగా చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు నాకు కూడా ఒక అవకాశం బైబిల్ ఇస్తుంది. యేసయ్యకి ఇచ్చిన అదే అవకాశం మీకు నాకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు దేవుడుకు మీరు నేను ప్రేమగా ఉండాలా, అదే అక్కడ ఉండాలా అంటే మనం ఏం చేయాలా? చేస్తాను అని ఓడిపోకూడదు. ఒకవేళ నేను చేయలేదు అని చెప్తే కూడా మారు మనసు పొందుకొని దేవుడు ఇష్టమైన కార్యం చేస్తే 100% మీరు నేను కూడా ఒక జయ జీవితంలో జీవినది సాధ్యం ఉంది. హల్లెలూయా చెప్తామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బైబిల్ స్టార్టింగ్లో తోటం ఉంది, ట్రీ ఉంది, ఫ్రూట్ ఉంది. మళ్ళీ అది కంటిన్యూ ఆశీర్వాదం తీసుకొనికి ఆదాం జయ జీవితం చేయట్లేదు. బైబిల్ లాస్ట్ ప్రకటన గ్రంథంలో అదే తోటం పరలోకంలో ఉంది, అక్కడ ఒక ట్రీ ఉంది, అక్కడ ఒక ఫ్రూట్ ఉంది. బట్ అది మీరు తినాలా అంటే రూల్స్ ఏమండి? జయ జీవితం. ఈ జయ జీవితం మీకు కావాలా? అందుకే దేవుడు సంఘం ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు, సేవకుడు ఇచ్చారు, పాట, ఆరాధన, స్తుతి, స్తోత్రం అన్నీ ఇచ్చి మీరు వచ్చి ఆత్మీక కార్యములు సంబంధం బట్టి మీరు ప్రతిరోజు ఏం చేయాలా చెప్పండి? ఇలాగే ఒక ప్లేస్లో నేను అడగా, ప్రతిరోజు ఏం చేయాలంటే భోజనం చేయాలా అని ఏం చేయాలా? అది మీరు ఎవరైనా చెప్తే కూడా చెప్పలేదంటే కూడా ఖచ్చితంగా చేస్తారు కదా. కొంచెమంది ఉన్నారు సిస్టమేటిక్గా 3 ప్లేస్ తింటారు, కొంచెం పీపుల్ ఉన్నారు 4 టైము
5 టైము, పరిపూర్ణముగా 7 టైము తిన్నవాడు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఎంత? ఎప్పుడు కూడా మీరు చూడండి, ఏమన్నా ఒక కార్యం తింటేనే ఉంటారు. ఓకే, పర్వాలేదని పెట్టుకోండి. సైంటిస్టులు, మెడికల్ డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? మీరు తక్కువ తింటే మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కువ తింటే అన్ని రోగము, అన్ని వ్యాధికి కారణము మీరు ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మీరు షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ని చూడండి, ఏం చెప్తారు డాక్టరు? ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు. ఎందుకంటే మీరు ఆరోగ్యమైన భోజనం తినలేదు ఇది ముందుకు, అందుకే ఇప్పుడు మీకు ఏమి తినడానికి సాధ్యం లేదు. అలాగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు స్పిరిచువల్ పక్కం వస్తే ఇక్కడ స్పిరిచువల్ ఏమో 3 టైము 4 టైం అని లేదు, అన్లిమిటెడ్ 24 అవర్ మీరు తినొచ్చు. మీకు ఏం అజీర్ణం, మీకు ఏం అనారోగ్యం రావట్లేదు, మీరు ఇంకా గట్టిగా అయిపోతారు. హల్లెలూయా. ఒక సైడు లోకమైన ఫుడ్ మీరు ఎంత ఎక్కువ తింటారో అంతా మీకు డేంజర్, బట్ స్పిరిచువల్ సైడు మీరు ఎంత ఎక్కువ తింటారో అంతా మీకు ఆరోగ్యం. హల్లెలూయా. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది ఎక్కువ తినాలా చెప్పండి. ఇది తక్కువ చేసి లోక ఫుడ్ తక్కువ చేసి ఆత్మిక ఫుడ్ ఏం చేయాలా? ఎక్కువ తినాలి. ఇప్పుడు చాలామందికి ఎందుకు జయ జీవితం లేదు తెలుసా మీకు? ఎక్కువ తింటారు, ఎక్కువ తింటే బాడీ ఏమవుతుంది? టయర్డ్ అవుతుంది. 3 సీక్రెట్ చెప్తాను చూడండి. జయ జీవితం కావాలంటే ఇది ఫాలో చేయండి. మీరు ఎక్కువ తింటే బాడీ ఏమైపోతుంది? టయర్డ్ అయిపోతుంది. టయర్డ్ అయితే ఆటోమేటిక్ బాడీ ఏమడుగుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తాము? మీరు ఇలాగే చేస్తున్నప్పుడు తినాలా, టయర్డ్ అవ్వాలా, నిద్ర చేయాలా, మళ్ళీ తినాలా, ఇలాగే చేస్తే ఆత్మిక కార్యములు మీకు జయ జీవితం చేయనికి సాధ్యము లేదు. మళ్ళీ ఏం చేయాలా? ఆత్మిక భోజనం తినాలా, ప్రేయర్ చేయాలా, ఆరాధన చేయాలా, వాక్యం తినాలా, ప్రేయర్ చేయాలా, ఆరాధన చేయాలా. అప్పుడు మీరు ఆత్మిక ఆరోగ్యం చాలా గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడే మీకు తండ్రి ఏం చెప్తారో అది విన్ని అలాగా జీవనం చేయాలంటే మీకు ఆత్మిక బలం కావాలా? హల్లెలూయా చెప్పండి. మీకేం కావాలా? మీకు ఆత్మిక బలం ఉంటే తండ్రి ఏం చెప్తారో అది వింటారు, అది హృదయంలో పెట్టుకున్నారు, అలాగే జీవనికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఇలాగా చేస్తే ఖచ్చితంగా మీకేం దొరుకుతుంది? జయ జీవితం. వెరీ గుడ్ పాయింట్. జయ జీవితం. జయ జీవితం వస్తే మీకు నెక్స్ట్ ఏం దొరుకుతుంది? పరలోకములో ఉన్న జీవ వృక్షంలో ఉన్న ఒక ఫలాలు దేవుడిస్తారు. హల్లెలూయా. ఆ ఫలము మీరు తింటే మీకు మళ్ళీ డెత్ లేదు, మీకు నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా. మీరు ఒక్క మాట హృదయంలో పెట్టుకునండి. చర్చికి మీకు వస్తున్నారు, ఆరాధన పాట పాడుతున్నారు, వాక్యం వింటారు, పోతారంటే ఏకో మీకు డబ్బు కావాలా? దేవుడు డబ్బు ఇస్తారు, లోన్ క్లియర్ చేస్తారు, ఆరోగ్యం ఇస్తారు, వస్త్రం ఇస్తారు, అదన్నీ మనసులో పెట్టుకోండి. అదన్నీ లోకంలో ఇస్తారు. అదన్నీ కావాలని చర్చికి మీరు రావద్దు. అదన్నీ లోకంలో పోయి మీ వర్క్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సంఘముకు వస్తే, చర్చికి వస్తే మీకు ఏమొస్తుంది అంటే నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏమొస్తుంది? ఏదో ఎలాగ నిత్య జీవం వస్తుంది? సంఘముకు వచ్చి దేవుని మాట విని పాట పాడి అతనికి మహిమపడిసి ఆరాధన చేసి ఆ వాక్యానుసారముగా జీవనం చేస్తే మీకు పరలోకములో ఉన్న ఆ ఒక తోటంలో ఉన్న జీవ వృక్ష ఫలము దేవుడు మీకు ఇస్తారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? అందరికి ఆశ ఉందా? ఈ ఫలం కావాలని? ఈ ఫలం కావాలంటే రోల్ మోడల్ ఎవరండి? చెప్పండి, అందరూ చెప్పండి. రోల్ మోడల్ ఎవరు? ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరు లేదు, న్యూ టెస్టిమెంట్లో ఎవరు లేదు, యేసయ్య మాత్రం. ఆ యేసయ్య ఎలాగా జయ జీవనం చేశారంటే సింపుల్ ఫార్ములా. సైతాను మాట రిజెక్ట్ చేశారు, దేవుని మాట అలాగా జీవించారు. ఇప్పుడు మీరు కూడా జయ జీవనం చేయాలంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? సైతాను మాట రిజెక్ట్ చేయాలా, దేవుని మాట యాక్సెప్ట్ చేయాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని మాట ఎక్కడుంది మీకు? చెప్పండి.
ఆ దేవుడి మాట ఎక్కడుంది? వాక్యములో ఉంది. అందుకే వాక్యముకు ప్రేమించాలా, వాక్యం చూడాలా, వాక్యం వినాలా, వాక్యం మాట్లాడాలా, వాక్యం గ్రహించుకొని హృదయంలో పెట్టుకున్నాలా, డే అండ్ నైట్ వాక్యం మెడిటేషన్ చేయాలా. ఇప్పుడు మీరు ఇలాగా చేస్తే దేవుని మీరు హృదయంలో వచ్చేస్తారు, మీకు మంచి ఆలోచన ఇస్తారు, మీకు మంచి గైడింగ్ ఇస్తారు. ప్రతిరోజు రాత్రి మీరు పడుకున్నప్పుడు మీరు కన్ను మూసుకొని కొంచెం ధ్యానం చేస్తే మీరు జయ జీవనం చేశారా లేదా అని మీకేమవుతుంది? అర్థమవుతుంది. మీకు జయ జీవనం చేసి పరలోకం పోవాలంటే ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఏం ఎక్సర్సైజ్ తెలుసా? ఈరోజు నైట్ పడుకున్నప్పుడు తండ్రితోట మాట్లాడండి. ఏం మాట్లాడాలా? అయ్యా మీరు ఇది చెయ్యని చెప్పారు, చేస్తానని చెప్పి నేనేం చేయలేదు, అలాగ ఏమన్నా కార్యం ఉంది, ఏం చేయండి, క్షమించండి అని చెప్పేసి మారు మనస్సు పొందుకొని నేను ఈ రోజు నుంచే మీరేం చేస్తారో అలాగే చేస్తానని చెప్పండి. అదే మీరు ఈ లోకంలో మీరు ఆత్మిక ఫలముగా మీరు తినాలి. హల్లెలూయా. ఇలాగా మీరు ఆత్మిక ఫలముగా తింటే ఒకరోజు మీకు నిత్య జీవంలో ఒక నిత్యమైన ఒక పండు ఫలము దేవుడు మీకు ఇస్తారు. హల్లెలూయా. అది ఇవ్వాలంటే ప్రతిరోజు జయ జీవితం కావాలి. హల్లెలూయా. ఆ జయ జీవితంకు రోల్ మోడల్ ఎవరండి? యేసు ప్రభువా. ఎంతమంది యేసు ప్రభువా నాకు కావాలని చెప్తారు? ఎంతమంది యేసు ప్రభు అలాగా నేను కూడా తండ్రి అయిన దేవుడు చూసి ఈయన మేక నేను ప్రేమగా ఉన్నారని చెప్పాలా? మీకు చూసి చెప్పాలా లేదా? ఈ మాట యేసు ప్రభుకు మాత్రం లేదు. ఎవరెవరు బైబుల్ ప్రేమించి ఈ వాక్యం నాకు చాలు అని చెప్పి ఈ వాక్యానుసారంగా చేస్తారో అందుకు చూసి తండ్రి చెప్తారు, ఈ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నా మాట విన్ని నా మాట అలాగా జీవనం చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన జయ జీవనం చేశారు. హల్లెలూయా. జయ జీవనం చేస్తే ఒక గ్యారెంటీ ఉంటుంది, నేను చనిపోతే ఒకరోజు యేసు ప్రభు వస్తారు, నేను రిజరెక్షన్ అవుతాను, నాకు ఆ నిత్యములో ఉన్న ఫలము దేవుడు ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కన్ను మూసుకొని ఒక జయ జీవితం కావాలా నాకు, ఆ నిత్య జీవం కావాలా నాకు అని చెప్పి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కన్ను మూసుకొని ఈ సమయంలో ప్రార్థన కొరకు తయారవ్వండి. లెట్ us all close our eyes. పెద్దవాడు చిన్నవాడు ఎవరుంటే కూడా అందరూ కూడా దయచేసి కన్ను మూసుకోండి. భయతోట భక్తితోట మీరు మాటలు విన్నారు, సత్యం విన్నారు, దేవుడి మాట విన్న అందరూ కూడా దయచేసి ఒక మాట మాత్రం మనస్సులో పెట్టుకోండి. మనుష్య జాతి ఆదామవ్వ దేవుడు సృష్టి చేసినప్పుడు చేస్తాను అని చెప్పి, దేవుడా తోటంలో పని చేస్తాను, తేటంలో ప్రొటెక్షన్ చేస్తాను అని చెప్పి చేయలేదు. అదే మాట యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పారు. ఏమంటే 2 సన్, ఒక వ్యక్తి చేస్తానని చెప్పి చేయలేదు, ఇంకొక వ్యక్తి నేను చేయలేదు అని చెప్పి మారు మనసు పొందుకొని నా తండ్రి చెప్పారు కాదా, ఇది నా కొరకు కాదా అన్ని చేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది? మీరు చేస్తాను అని చెప్పి చేయలేదా? లేదు, చేయలేదని చెప్పి చేస్తున్నారా? తీర్మానం చేసుకోండి. హృదయంలో పశ్చాత్తాపం తీసుకొని రండి. ప్రార్థన చేస్తారా? ఆరాధన చేస్తారా? బైబిల్ వాక్యం చదువుతారా? చర్చికు కరెక్ట్ టైం వస్తాను చేస్తాను అని చెప్పి మళ్ళీ చేయట్లేదా? ఇప్పుడే సమర్పణం చేయండి. మారు మనసు పొందుకోండి. చెప్పండి, మారు మనసు పొందుకోండి. చెప్పండి, దేవుడా క్షమించండి, దేవుడా నా అక్రమం క్షమించండి, మా పాపం క్షమించండి, నా అబద్ధమైన కార్యమన్నీ క్షమించండి ప్రభువా. నేను మీ చిత్తమనుసారంగా జీవించాలా ప్రభువా. ఆదాము అలాగా జీవించకూడదు, యేసు ప్రభువా అలాగా జీవించాలా. మీ చిత్తం చేయాలా ప్రభువా. మీకు తండ్రి అయిన దేవుడా మీకు ప్రియమైన కార్యం చేయాలా ప్రభువా. అలాగా జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ లోకములో మనము జయ జీవితం కావాలా ప్రభువా.
మా అందరికీ కూడా మీరు జయ జీవితం ఇవ్వాలా. ఆ జయ జీవితం కొరకు మీరు ఇచ్చిన వాక్య కొరకు వందనాలు, సత్య కొరకు వందనాలు. ఈ సత్యం మనము తిన్నాలా, ఈ వాక్యం తిన్నాలా, ఆరోగ్యం పొందుకున్నాలా, జయ జీవనం చేసి నిత్య జీవంలో మీరు పెట్టున్న, మీరు అక్కడ మనకోస్కరం మీరు అక్కడ పెట్టిన ఒక జీవ విరుక్షమైన ఫలము మనం తిని నిత్య జీవనం పొందుకున్నాలా ప్రభువా. మీ అందుకు మనందరికీ కూడా మీ కరంలో సమర్పణ చేస్తాను ప్రభువా. వచ్చిన అందరికీ ఆశీర్వదించండి. ఫ్యామిలీ, పర్సనల్, వర్క్, మినిస్ట్రీ అన్ని ప్లేస్లో మీ కరము, మీ ఆశీర్వాదం ఉండాలా ప్రభువా. అందరికీ ఆశీర్వదించండి. ఈ ఒక సత్యము మనస్సులో పెట్టుకొని జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. పాస్టర్ కొరకు, పాస్టర్ మా కొరకు, చిల్డ్రన్ ఫ్యామిలీ కొరకు వందనాలు. అందరికీ కూడా ఆశీర్వదించండి. జయ జీవిత మార్గంలో నడిపించండి. మనందరికీ కూడా మీ కరంలో సమర్పణ చేసి జయ జీవితం చేయాలా. మీ ఒక జీవవృక్షం ఫలం మనకు కావాలని సమర్పణ చేసి ప్రార్థన చేస్తాను. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయించి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్